నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలనేసి కోరుకుంటున్నాను. పొద్దున్నే ఏంటక్క కూరలు చూపించేస్తున్నావు అని అనుకోవద్దు. ఇవాళ అయితే నేను డీప్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నానండి. అందుకోసమని ఫస్ట్ వంట అయితే కంప్లీట్ అయిపోతే ఏ టైం అయినా మనకి పెద్ద రిస్క్ అనిపించదు. లేదంటే వంట చేయాల్సి వచ్చేసరికి బాగా మధ్యాహ్నం అయిపోతుంది. ఈ పనులన్నిటిలో హడావిడిలో ఉంటాం కదా, అందుకనేసి ఫస్ట్ వంట అయితే చేస్తున్నాను. అది ఇవాళ మునక్కాయ మసాలా కర్రీ అండి. ఏ మాత్రం చికెన్కి తీసిపోదు, సేమ్ టేస్టే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇంకా అట్లాగే ఇవాళ మధ్యాహ్నం సంగటి చేద్దాం అనుకుంటున్నాను. పప్పుల్స్ కూడా ఉంది. పప్పుల్స్ కూడా సంగటిలోకి చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే కూర చేసేసి పెట్టేసామంటే మధ్యలో సంగటికి నానబెట్టొచ్చు. ఇంకా ఇవాళ అయితే ఫుల్ డీప్ క్లీన్ అండి. అంత పని చేసినా అలసిపోకుండా ఈజీగా సింపుల్గా ఎనర్జెటిక్గా చేసుకోగలగాలి కదా, అందుకోసమని ఫస్ట్ అయితే వంట కంప్లీట్ చేసేసాను. టిఫిన్ చేసేసాము. ఇంకా వీళ్ళంతా బయటికి కూడా వెళ్ళిపోయారు. ఇంకా కొన్ని నాకేమైనా అందనివి ఉంటే వాళ్ళు క్లీన్ చేస్తారు ఈలోపు. నేనైతే వంట అది కంప్లీట్ చేసి టిఫిన్ కూడా చేసేసి ఆ తర్వాత అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అది కూడా నేను మధ్యాహ్నం లోపే చూపించేస్తానండి. ఎంత క్లీన్ చేసినా మధ్యాహ్నం లోపు పని అంతా అయిపోయే విధంగా చూపిస్తాను మీకు. ఈజీగా సింపుల్గా అయిపోతుంది. ఇంకా అట్లాగే ఫస్ట్ మునక్కాయనైతే ఇట్లా మసాలా అంతా దీనికి పట్టేలాగా ఉప్పు, కారం, పసుపు, టమాటా, ఎర్రగడ్డ కూడా వాడిపోయిన తర్వాత ఇట్లా వేసి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత వాటర్ వేసుకుని మిక్సీకి అయితే మసాలా పట్టుకుందాము. కొబ్బరి, అల్లము, వెల్లుల్లి, ఇంకేదైనా మసాలా దినుసులు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు. సేమ్ చికెన్ ప్రాసెసే, కాకపోతే చికెన్ ప్లేస్లో మునక్కాయలు వేస్తాం అంతే. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇవి మన చెట్టువేనండి. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా వస్తుంది. ఏమాత్రం చికెన్కి తీసిపోదు మునక్కాయ కర్రీ అనేది. చాలా స్పైసీగా చాలా బాగుంటుంది. మీకు కూడా నచ్చుతుందిలేండి, ట్రై చేసి చూడండి. ఈ విధంగా అయితే కూర అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత దిగాలండి రంగంలోకి. చూసారా, మొత్తం అన్నీ ఎటు జరిపేసి తీసి అన్నీ మధ్యలో హాల్లోకి చేర్చి పెట్టేశాను. ఎందుకంటే ఫుల్ డీప్ క్లీన్ కాబట్టి వాటి వెనక, కింద పక్క, అట్లాగే కింద పక్క ఫ్లోర్ అంతా క్లీన్ చేయాలి. అందుకోసమనైతే ఫస్ట్ మొత్తం అన్నీ దులిపేసి మధ్యలోకి చేర్చేసాను వాటిని. చూసారా, నీట్గా ఎక్కడ లేకుండా. నాకే షాక్ అయిపోయాను అసలు, నేను రోజు క్లీన్ చేస్తుంటేనే ఇంత వచ్చిందని. ఇంకా మొత్తం అంతా దులిపేసి వాటిపైన ఉండే కవర్స్ అన్నీ కూడా తీసేసానండి. అవి పెద్ద వెయిట్ ఏమి అనిపించవులేండి, సింగిల్గానే మనము లాగేయచ్చు, ఎవరు హెల్ప్ లేకుండా లాగేయచ్చు. కాకపోతే కొంచెం ఈసారి అయితే సోఫాస్ని అటు ఇటుగా చేంజ్ చేశాను. రెగ్యులర్గా ఒకటేగా చూడాలంటే మనకు కూడా బోర్ కొడుతుంది కదా, అందుకోసం అనేసి అటు ఇటుగా అయితే మార్చేసానండి. ఎన్ని ఉన్నాయో చూసారా, ఈ తాళాలు, ఈ పౌచ్లు అన్నీ ఎక్కడ పెడితే అక్కడ పెడతారు వీళ్ళు. పౌచ్లు అయితే 2 ఉంటాయండి. నేను ఇంట్లోకి ఒకటి వాడతాను, బయటకు ఒకటి వాడతాను. ఇంకా అట్లాగే ఇవన్నీ తీసి టీపై కింద సర్దేయాలి. అలాగే తాళబుర్రలు అవన్నీ కూడా ఉన్నాయి. అంటే ఇంక అన్నీ తీసాను కాబట్టి మొత్తం అన్నీ తీసేసానండి. ఇంకెక్కడ మళ్ళీ నీట్గా సర్దాలి, లేకపోతే వెతుక్కుంటారు వీళ్ళు. నేను కూడా కొంచెం వీళ్ళకి ఏంటంటే అన్నీ కళ్ళెదురుగుండా తెచ్చి పెడుతున్నానేమో అనే ఫీలింగ్ అయితే నాకు వచ్చేసింది. ఎందుకంటే అది ఎక్కడుంది, ఇది ఎక్కడుందని వెతుక్కుంటున్నారు. పలానా చోటు ఉందని చెప్పిన వెంటనే తీసేసుకుంటున్నారు. వాళ్ళకు కూడా వెతుక్కోవడం రావాలి. అందుకోసం అనేసి ఈసారి అన్నీ కొంచెం అటు ఇటుగా పెట్టాను. ప్రతిదీ నేను చెయ్యి అందినంత దూరంలో పెడుతున్నానేమో అనేసి నాకు కూడా అనిపిస్తుంది. తెలియాలి వాళ్ళకు కూడా, ఇంట్లో మనిషి లేకున్నా మనిషి ఉన్నా ఇబ్బంది పడకుండా ఉండాలి. నేనైతే ఈ విధంగా అన్నీ సర్దేసి, ఎన్ని చార్జర్స్ ఎన్నో మొత్తం అన్నీ ఇట్లా సోఫాస్ మీద చేర్చి పెట్టారు. ఇప్పటివరకు అయితే ఇంకా బెడ్ కూడా సర్దలేదండి. ఎందుకంటే ఇంకా బెడ్ కింద కూడా క్లీన్ చేశాను కాబట్టి బెడ్ అటు ఇటు జరిపేసి ఇంకా బెడ్ అయితే సర్దలేదు. ఇప్పుడు దాని కింద అంతా క్లీనింగ్ అయిపోయిందిలేండి. ఇంకా పైన ఏసీ దగ్గర అంతా క్లీన్ చేసేసాను కాబట్టి బెడ్షీట్స్ అయితే మార్చేసి బెడ్ మీద వేరే బెడ్షీట్ అది వేసేయాలి. అప్పుడే కదా నీట్గా ఉంటుంది. ఇంకా 10 days ఉంది కదా, ఏంటి మీ హడావిడి అని అనుకోవచ్చు మీరు. మనకి నవరాత్రులు అంటేనే పండగతో సమానం. నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి అంటేనే మనం ఇవన్నీ చేసుకుంటాం కదా. డీప్ క్లీన్ అయితే మాత్రం నేను
ముఖ్యమైన పండుగలకైతే ఖచ్చితంగా చేస్తానండి. రెగ్యులర్గా చేసుకునే క్లీనింగ్ అయినా మనము కడ్డీలు ధూపము అవి ఇవి వెలిగిస్తుంటాం కాబట్టి ఎంతో కొంత డస్ట్ అంటే ఉంటుంది. నేనే ఆశ్చర్యపోయాను, ఇంత దుమ్ము వచ్చిందా వీటి కింద నుంచని. రెగ్యులర్గా క్లీన్ చేస్తుంటేనే మళ్ళీ చూసారా ఈ విధంగా నీట్గా బెడ్షీట్ అయితే మార్చి సర్దేశాను. ఈ కంఫర్టర్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఢిల్లీ నుంచి తెప్పించుకున్నాను నేను. ఇవి 2 తెప్పించుకున్నాను. ఆ రూమ్లోకి ఒకటి, ఈ రూమ్లోకి ఒకటి. చాలా బాగుంటాయి. పొరుపులాగా మనం కింద వేసుకున్నా కూడా చాలా స్మూత్గా ఉంటాయి, చాలా బాగుంటాయి ఇవి. నాకైతే చాలా ఇష్టం. రెగ్యులర్గా అయితే నేను ఇది వాడతాను. ఆ బెడ్ మీద కూడా ఒకటి ఉంది బ్లాక్, అది ఇది రెడ్. ఇంకా సోఫా సెట్స్ అన్నీ కూడా మార్చి మొత్తం వాటిపైన ఉండే వేస్ట్ క్లాత్స్ అంతా తీసేసి, డస్ట్ పడినవి మొత్తం తీసేసి, వాటి లోపల ఏం చేస్తానంటే నేను ఇవి ఉంటాయి కదా నెఫ్తలిన్ ఉండలు, ఆ ఉండలు వేసేసి ఉంటాను నేను మామూలుగా రెగ్యులర్గా కూడా. ఈ చిన్న పిల్లోస్ కూడా ఈ బెడ్షీట్కి వచ్చేయండి, చాలా బాగుంటాయి ఈ పిల్లోస్. ఒక పిల్లో వచ్చేసి మా అబ్బాయి తీసుకెళ్ళాడు, ఒక పిల్లో నేను వాడుకుంటున్నాను. పోతే ఆ నెఫ్తలిన్ ఉండలు అనేవి సోఫా సైడ్స్ ఉంటాయి కదా, ఎడ్జెస్లో వేసేస్తా వాటిని అట్లాగే. అవి కరిగిపోయిన అన్ని రోజులు అట్లాగే ఉండనిస్తాను. నేను ఇట్లా ఏదైనా క్లీన్ చేసేటప్పుడు ఏదైనా వస్తాయి చేతికి, మళ్ళీ లోపలికి నెట్టేస్తాను. అవి రాకుండా అయిపోయాయి అనిపిస్తే మాత్రం మళ్ళీ వేస్తాను. బాగుంటుంది, ఆ స్మెల్ అనేది బాగుంటుంది. అయినా పురుగులు గిరుగులు ఉండకుండా ఉంటాయి, అంతే, ఇంకేం లేదు. ఇట్లాగా సోఫా కవర్స్ని బాగా నీట్గా సర్దేసి లోపల ఎడ్జెస్లోకి మనం చేతులతోటి నెట్టేసామంటే మనం కూర్చున్నప్పుడు లేసినప్పుడు అవి కదలవండి, అట్లాగే ఉంటాయి. అట్లా ఫిక్స్ అయిపోతాయి అంతే. అటు ఇటు కదులుతుంటే కూడా మనకు అంత కంఫర్ట్గా అనిపించదు ప్రతిసారి సర్దాలంటే. ఈ విధంగా అయితే వేసేసానండి. ఇంక ఈ సోఫాలు కూడా అటు ఇటు మార్చాలి ఇప్పుడు మళ్ళీ. చూసారా ఇట్లా ఎడ్జెస్ ఉంటాయి కదా, ఈ ఏళ్ళు పోనిచ్చేసి లోపలికి నెట్టేసామంటే టైట్గా అయిపోతుంది. ఇట్లా మనం లాగినా రాలేదు చూసారా, అట్లాంటప్పుడు మనం కూర్చున్నప్పుడు కూడా ఏమీ ఊడిపోదు. అదొక చిన్న టిప్ టైప్లో అంతే. నేనైతే ఈ విధంగా వేస్తాను. ఇంకా అట్లాగే స్నానం అది చేసేసి వచ్చిన తర్వాత మళ్ళీ పని అనేది స్టార్ట్ చేశానండి. నైటీయే వేసుకున్నాను, చాలా స్వెట్టింగ్గా ఉంది. ఇంకా శారీ కట్టుకుని అయితే ఈ పనులన్నీ చేయలేని అనిపించింది. ఇంకా అందుకోసం అనేసి నైటీయే వేసేసుకున్నాను. ఇంకా దివానీ మీద వచ్చేసి బెడ్షీట్స్ అవి తీసేసున్నాను. ఇంకా ప్రస్తుతానికి ఈ బెడ్షీట్ అయితే వేస్తున్నా. ఇంకా పిల్లో కవర్స్ అవన్నీ కూడా వేసేయాలి. ప్రస్తుతానికి ఇలా పెడుతున్నా, ఎందుకంటే అవి నాడాలు ఎక్కించాలి కదా, కొంచెం టైం పడుతుంది. ఇవన్నీ మళ్ళీ చూద్దామని చెప్పేసి పక్కన పెట్టేశానండి. ఇంకా సోఫా సెట్స్ అయితే అటు ఇటు జరిపి, ఎప్పుడూ కూడా మనము స్పేషియస్గా ఉంచుకోవాలండి ప్లేస్ అనేది. ఇరుగ్గా చిరాగ్గా అనిపిస్తే అంత బాగా అనిపించదు. సర్దుకునే విధానంలో కూడా ఉంటుంది అది. నీట్గా ఎటు సర్దుకున్నామంటే మనకు చాలా స్పేషియస్గా కనిపిస్తాయి. ఇంకా ఇల్లు అయితే తుడిచేయాలి, తడిబట్టి పెట్టేసి మొత్తం ఈ విధంగా అయితే తుడుచుకొని వచ్చేస్తున్నాను. తుడిచేసిన తర్వాత ఇట్లా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి కర్టన్స్ వేసేస్తాను. మాకు అటాచ్డ్ బెడ్రూమ్లోకి మీ బాత్రూమ్ అటాచ్డ్ కాదండి, మామూలుగా పక్కనే ఉంటుంది. మా అందరం వాడుకునే విధంగానే ఉంటుంది. బెడ్రూమ్లో పెట్టించలేదు నేను, ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఎక్స్ట్రా కర్టన్స్ వేసుకుంటాను. ఎవరైనా హాల్లో మనుషులు ఉన్నప్పుడు, దీనికోసం ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నప్పుడు మనం బాత్రూంలోకి అట్లాగే రూముల్లోకి వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా కంఫర్ట్గా ఉంటుందని ఇట్లా మధ్యలో అయితే కర్టన్ వేశాను. కలర్ కూడా చాలా బాగుంది కదా కర్టను, మంచి బేబీ పింక్. మా వాల్స్కి పెయింటింగ్స్ కూడా బాగా సూట్ అయింది అనిపించింది నాకు. ఈ విధంగా ఉంటుందండి. ఇంత పని నేను చేసుకుంటున్నా, మా నాయనమ్మ మాత్రం నన్ను డిస్టర్బ్ చేయదు. ఎంత బుద్ధిగా పడుకొని ఉందో చూడండి, అస్సలు డిస్టర్బ్ చేయదండి. ఇంతగా కొంచెం కూడా గలీజ్ చేయదు. చాలా మంచి పప్పి అని చెప్పాలి. ఇంకా ఈ రూమ్లోకి వచ్చేసేసరికి కర్టన్ అయితే కాఫీ కలరు. నేను ఇది డీమార్ట్లో తెచ్చుకున్నానని కూడా చెప్పాను మీకు ఒకసారి. వెంకటేశ్వర స్వామి పటం చూసారా ఎంత బాగుందో, తిరుపతిలో తెచ్చానండి నేను. చాలా పెద్ద పటమే, నాకు బాగా నచ్చి తెచ్చుకున్నాను. ఇంకా అదేవిధంగా ఈ విధంగా అయితే సర్దాను. చాలా స్పేస్ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఇట్లాగైతే ఎంతో ఓపెన్ ప్లేస్ వచ్చినట్టుగా కనిపించింది కదా. హాల్ చాలా పెద్దదిగా, మాకు హాల్లో స్టెప్స్ ఉంటాయండి. బెడ్రూమ్స్లోకి వెళ్ళాలన్నా, డైనింగ్ హాల్లోకి వెళ్ళాలన్నా మాకు హాల్లో స్టెప్స్ ఉంటాయి. ఇంకొకసారి హోమ్ టూర్ చేసినప్పుడు దాని గురించి పూర్తిగా చెప్తాను నేను. ఇంక ఈ టీపై ఒకటి ఉంది. ఈ టీపై కౌంటర్ అనేది సర్దేస్తే ఇంకా పని అంతా కంప్లీట్ అయిపోయినట్టే.
ఇంకా డైనింగ్ హాల్లో కూడా కర్టన్స్ వేసేస్తానండి. ఎవరైనా హాల్లో ఉన్నా మనము డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్నప్పుడు కానీ వంటగదిలో ఉన్నప్పుడు కానీ కనిపించము. కర్టన్స్ అనేది వేసుకుంటే కొంచెం క్లాసీ లుక్ ఉంటుందని, అంతే, ఇంకేం లేదు. ఇంక ఈ విధంగా అన్ని మ్యాట్స్ అన్నీ వేసేసిన తర్వాత ఈ విధంగా అయితే కర్టన్స్, ఇవి కూడా లైట్ కలరేనండి, గోడలకి అదే మనం వేసిన పెయింటింగ్కి సెట్ అయ్యే విధంగానే తెచ్చుకున్నాను అప్పుడు నేను. ఇట్లాగ అన్నీ వేసేసిన తర్వాత ఒక్కసారి క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి ఉయ్యాల కూడా నా దగ్గర చాలా రోజులదేనండి, చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నాను దాన్ని. ఇటు సైడ్ చిన్న బెడ్రూము, అటు సైడ్ పెద్ద బెడ్రూము, ఇది డైనింగ్ ఏరియా. డైనింగ్ ఏరియాలో నుంచే వంటగది, దేవుడి గది ఉంటుంది మాకు. స్టెప్స్ అనేవి మధ్యలో ఉంటాయి. డౌన్ హాల్ మాది. ఇంకా ఇటు సైడ్ విషయానికి వచ్చేసరికి ఎప్పుడెప్పుడు బట్టలు అయితే ఉతికేస్తాను. ఏముంది, మిషన్లో వేసేస్తే వాటి పని వచ్చేసేసుకుంటాయి. అవి కూడా ఆరేసేసాను, తొందరగానే పని అయిపోతుందని. నేనైతే ఇక్కడంతా వాటర్ వేసేసి నీట్గా కడిగేసానండి. బకెట్లతో అయితే వాటర్ ఫిల్ చేసి పెడతాను ఖచ్చితంగా, ఎందుకంటే కోతులు ఉంటాయి, కాకులు, పిట్టలు అన్నీ ఉంటాయి కదా, అవి తాగాలన్నప్పుడు తాగుతాయి. అంటే వీటిని మళ్ళీ మేమేమి యూస్ చేసుకోము, వాకిలి కడగడానికి వాటికి మాత్రమే యూస్ చేస్తాను కాబట్టి మా నాయన కూడా తాగుతుంటుంది అప్పుడప్పుడు. ఈ బకెట్లకైతే వాటర్ ఫిల్ చేసి పెడతాను ఖచ్చితంగా. ఇప్పుడే పని కంప్లీట్ అవ్వలేదండి, ఇంకా కొంచెం పని పెండింగ్ ఉంది, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. మెయిన్ పని అదే. ఇంకా వాటర్ అంతా ఫిల్ చేసేసిన తర్వాత, అది కాక ఎండ కూడా బాగానే వస్తుంది, తొందరగానే ఆరిపోతాయి. చూసారా ఎండ ఎట్లా వస్తుందో, ఇంకా వేసిన క్లాతింగ్స్ అన్నీ ఆరిపోతాయిలేండి. ఇంక ఈ విధంగా అయితే చాలా స్పేషియస్గా సర్దుకున్నాను. నేను అసలు ఆశ్చర్యపోయాను, డైలీ క్లీన్ చేస్తుంటేనే ఇంత దుమ్ము వచ్చిందా అని. ఇంకేం చేస్తాం, డీప్ క్లీన్ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ స్టవ్ మీద సంగటి అనేది పెట్టే చేస్తున్నానండి ఇదంతా. ఇంక ఈ క్లాత్ తోటి సోఫా సెట్స్, టీవీ కౌంటరు, టీవీ ఏరియా, అట్లాగే డిష్ సెటప్ బాక్స్, అవంతా కంప్లీట్ అయిన తర్వాత స్విచ్ బోర్డ్స్, ఇవన్నీ ఈ క్లాత్ తోటి అయితే క్లీన్ చేస్తాను. ఏ రూమ్కి ఆ రూమ్లోనే ఉంటుందండి నాకు ఈ క్లాత్ అనేది. డీమార్ట్లో తెచ్చుకున్నాను నేను, 4 ఏమో వచ్చాయి మిర్రర్స్ తుడవడానికి. అట్లాగే ఏ గదికి ఆ రూమ్లోనే పెట్టేస్తాను. ఈ విధంగా అయితే అన్నీ నీట్గా అయితే క్లీన్ చేసుకుంటానండి. స్విచ్ బోర్డ్స్ కూడా ఎప్పుడెప్పుడు నీట్గా ఈ విధంగా క్లీన్ చేసుకుంటాము. ఏమైనా మనం మెయింటైన్ చేసే దాంట్లోనే కదా ఉంటుంది, కొంచెం కష్టమైన మెయింటెనెన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. మనకి నీట్గా అనిపిస్తుంది అంతే, ఇంకేం లేదు. చాలా డబ్బులు పోసి కొనుక్కుంటాం కదండి ఇవి, అంతంత డబ్బులు పోసి కొనుక్కున్నప్పుడు మనం కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలనేది నా ఫీలింగ్ అయితే. నేనైతే ఈ విధంగానే చేసుకుంటానండి. వస్తువు అనేది చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. అది ఏదైనా 10 రూపాయలు పెట్టి కొనుక్కున్నా నాకు వాల్యుబులే, 100 రూపాయలు పెట్టి కొనుక్కున్నా నాకు వాల్యుబులేనండి. కొనుక్కున్న తర్వాత దాన్ని ఆషామాషిగా అయితే పడేయను. ఇంకా ఈ పని అంతా కంప్లీట్ అయిన తర్వాత మధ్యాహ్నం కూర్చున్నామండి. ఇంకా సంగటి అది పెట్టుకొని నేనైతే పప్పులతో సర్వ్ చేసుకుంటున్నాను. చాలా బాగుంటుందండి సంగటి పప్పుచారు, ట్రై చేసి చూడండి ఎవరైనా, మీకు కూడా బాగా నచ్చుతుంది. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నా. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని మీకు షేర్ చేస్తాను. ఉంటానండి, బాయ్ అండి.